నీకు నేనున్నానుగా. మీ డాడీ కన్నా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఐఎమ్ ఆల్సో సర్జన్ అండ్ గోల్డ్ మెడలిస్ట్. వెళ్ళు నాయనా వెళ్ళు, వారు పిలుస్తున్నారుగా. హలో, నాకేం డౌట్స్ లేవు. తొందరలో సర్టిఫికేట్ అందుకోబోతున్న డాక్టర్ని, అది గుర్తుంచుకో. మీరు నాకు హెల్ప్ చేస్తానన్నారు, చాలా సంతోషం అండి. మధు, పాథాలజీ ఈజీయే. 5 minutes లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. త్వరగా రండి, మళ్ళీ హాస్పిటల్కి టైం అవుతుంది. ఇక ట్యూషన్ పూర్తి కాకుండా డాడీ రారు, బయలుదేరరు. మీరు చెప్పండి డాడీ. వాళ్ళతో మనకెందుకండి, మనం తిందాం రండి. చాలా ఆకలిగా కూడా ఉంది. రండి. వాడు సెల్ఫిష్ కదా డాడీ. కాదు కాదు, ఎందుకు అలా అన్నావు? చూడు, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నాడో. నేను డిస్టర్బ్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చాను కదా, అందుకని వెళ్తున్నాడు. కానీ వాడు గుడ్ హార్టెడ్ పర్సనాలిటీ అమ్మా. రిలేషన్స్కి, ప్రేమకి చాలా విలువిస్తాడు. ఏంటే ఏదో కొత్తగా కనిపిస్తున్నావు? స్టైల్లో మార్పు వచ్చింది. రోజు కన్నా భిన్నంగా అందంగా కనిపిస్తున్నావు. అల్లుడి గారితో సఖ్యత కుదిరిందేమో. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకా కనిపించే కొత్తదనం, ప్రత్యేకత ఏంటా అని ఆలోచిస్తున్నాను. రోజు కన్నా అందంగా కనిపిస్తున్నావు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ కన్నా. అమ్మా, ఒక కారణం ఉంది. నా సంతోషానికి కారణం ఒక స్పెషాలిటీ. హా? సంతోషమా? ఏంటి అది? ఈరోజు April 10 సిబ్లింగ్స్ డే కదా. నాకు రాత్రి చిన్న ఒక గిఫ్ట్ ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ రా చిన్న. గిఫ్టా? ఏంటది? వాడు మనసు విప్పి అమ్మతో కాదు, అమ్మ మనసుతో మాట్లాడాడు, కదిలించేశాడు. ఆహా, చిన్న అంత కదిలించేలా ఏం మాట్లాడాడు? ఇంత సంతోషపడేలా ఏం గిఫ్ట్ ఇచ్చాడు? ఎంత చక్కగా రాసావురా. నీ మనసు ఆ రాతలో కనిపించింది. ఎంత సంతోషపడ్డానో. వెంటనే నీకు థ్యాంక్స్ చెప్దామనొచ్చా. అమ్మమ్మే రానివ్వలేదు. అమ్మమ్మ రానివ్వలేదా? హా? నేనెప్పుడు నిన్నెళ్ళొద్దన్నానే? అసలు నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. నువ్వేగా వాడు చదువుకుంటున్నాడు, డిస్టర్బ్ చేయొద్దని చెప్పావుగా. అబద్ధాలు ఆడకే. నా మీద లేనిపోని నిందలు మోపకు. ఉలిక్కి పడకు తల్లి, ఊరికే జోక్ చేశాన్రా. నేను వెంటనే వచ్చానురా, నువ్వు నిద్రపోతున్నావు. డిస్టర్బ్ చేయడం ఎందుకని వచ్చేసాను. అయితే నేను రాత్రి ఇచ్చిన ఫీల్ మిస్ అయ్యానన్నమాట. సారీ. సారీ ఎందుకు చిన్నా? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీ అయితే మంచిదేగా. ఆ హ్యాపీనెస్ నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. నేను హ్యాపీయే. నేను అమ్మని మిస్ అవుతున్నాను. ఎవరో పార్ట్నర్తో కలిసి వర్క్ చేస్తుంది కదా. ఎప్పుడు ఇంట్లో నాకు ఎదురుగా ఉండే అమ్మ కనపడ్డమే కరువైపోయింది. అమ్మ నాతో అస్సలు టైం స్పెండ్ చేయడమే కుదరడం లేదు. అదంతా ఏదైనా మంచికేనేమో చిన్నా. అమ్మా, నువ్వు ఇవాళ హాస్పిటల్కి వెళ్ళడం లేదు. అదేం చిన్నా? ఈరోజు నువ్వు నాతో స్పెండ్ చేస్తున్నావు అంతే. అదేలా కుదురుతుంది? నువ్వు కుదుర్చుకుంటే కుదురుతుంది. ఎలా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. మనం కలిసి సరదాగా సంతోషంగా స్పెండ్ చేయాలి అంతే. నో వర్క్, నో డిస్కషన్.
నువ్వు వెళ్తే నేను హర్ట్ అవుతా. ఏంట్రా? ఏంట్రా చిన్నపిల్లలాగా అలా మాట్లాడుతున్నావు? నేను అమ్మకి ఎప్పుడు చిన్నపిల్లవాడినే. ఏ అమ్మా కాదా? నిజమేరా, కానీ అమ్మా నన్ను అంతగా మెచ్చుకున్నావు. ఒకే ఒక్క రోజు గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చురా, కానీ పేషెన్స్ ముఖ్యం కదా. మన ప్రేమల కన్నా వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కదా. పైగా ఇవాళ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. ఇంకో రోజు నీకు కేటాయిస్తానురా, ఖచ్చితంగా కేటాయిస్తాను. ఇంకొక రోజు అది ఎప్పటికో ఇంకో జన్మే కావచ్చు. నెక్స్ట్ మినిట్ సంగతే మన చేతుల్లో లేదు. నువ్వేమో తర్వాత అంటున్నావు. ఎలా అమ్మా? ఓరే, ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో అనాల్సిన మాటలేనావి? మీరు సంతోషంగా ఉన్నారేమో కానీ అమ్మ కుదరదంటే మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యా. కొత్త పోస్ట్ సర్జరీ పేషెంట్స్ ఉన్నారు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చిన్న సారీరా, ఈ ఒక్కరోజు నన్ను వదిలేసాయి. తప్పకుండా నీకోసం ఒకరోజు కేటాయిస్తా. నా మాట విను, నువ్వు నా కూచివి కదా. సర్లే కానివ్వు, నాకు మాత్రం ఒకరోజు కేటాయించాలి, ఓకేనా? ఓకే, తప్పకుండా. ప్రామిస్? ప్రామిస్. మరి నేను వెళ్ళొచ్చా? నా బంగారం, వెళ్ళొస్తానమ్మా. ఆ, అమ్మమ్మ నేను కాలేజ్కి వెళ్ళొస్తా. అలాగే. రేయ్ వస్తున్నాడు రా వాడు, ఎక్కండి ఫాస్ట్గా.